సో క్వశ్చన్ నెంబర్ 59. ఒక పనిని ఒక పురుషుడు, ముగ్గురు స్త్రీలు, నలుగురు బాలురు కలిసి 96 గంటలలో చేయగలరు. ఇద్దరు పురుషులు 8 మంది బాలురు కలిసి దానిని 80 గంటల్లోనూ, ఇద్దరు పురుషులు మరియు ముగ్గురు స్త్రీలు కలిసి 120 గంటల్లోనూ చేస్తారు. 5 పురుషులు మరియు 12 మంది బాలురు కలిసి ఆ పనిని చేసే సమయం ఎంత? So 1 man, 3 women and 4 boys can do a piece of work in 96 hours. 2 men and 8 boys can do it in 8 hours. 2 men and 3 women can do it in 120 hours. Then 5 men, 12 boys can do it in. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మెయిన్స్ లెవెల్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఈ క్వశ్చన్ నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి గ్యాదర్ చేశాను. సో క్వశ్చన్ నెంబర్ 73. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉంది అంటే, క్వశ్చన్లో ఇచ్చిన 3 కండిషన్స్ని ఉపయోగించి 3 ఈక్వేషన్స్ ఫామ్ చేసి 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి అందులో నుంచి ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ కనుక్కొని సో మనకు ఆన్సర్ అనేది చేయడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్కి ఇంత ప్రాసెస్లో మనం చేస్తే టైం మనకి ఇచ్చిన పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ని సింపుల్గా చిన్న లాజిక్తో ఎలా చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. సో మీరు జాగ్రత్తగా వినండి. సో ఈ క్వశ్చన్లో చిన్న లాజిక్, చెప్పబోయే లాజిక్ని మీరు మిస్ అవుతే క్వశ్చన్ మొత్తం మళ్ళీ కన్ఫ్యూజన్లో పడుతుంది. సో జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు అంటే, 1 man ప్లస్ 3 women 4 boys. సో ఈ ముగ్గురు కలిసి ఒక పనిని 96 అవర్స్లో కంప్లీట్ చేశారు. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే 2 men 8 boys. సో మనకి 2 men 8 boys వీళ్ళిద్దరు కలిసి ఇంత 80 అవర్స్లో చేశారు. సో నెక్స్ట్ కండిషన్ 2 men and 3 women. సో మనకి 2 men 3 women అందరూ కలిసి 120 అవర్స్లో కంప్లీట్ చేశారు. సో మనకి టోటల్ వర్క్ కావాలి కాబట్టి ఈ మూడింటికి ఎల్సిఎం చేయండి. సో ఎల్సిఎం ఎంత అవుతుందంటే మనకి 480 అవుతుంది. సో ఎల్సిఎం చేయండి. సో మనకు 480 వస్తుంది. ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం అనేది మనకు 480 వస్తుంది. దీన్ని మనం టోటల్ వర్క్ అని కూడా అంటాం. సో మనకు 480 అనేది 96లో 5 టైమ్స్ పోతుంది. సో ఈ 80 అనేది 6 టైమ్స్లో పోతుంది. 120 అనేది 4 టైమ్స్లో పోతుంది. సో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. సో లాజిక్ ఏంటంటే, సో జాగ్రత్తగా గమనించండి. సో మనం ఈ ఫస్ట్ 2 ఈక్వేషన్స్లో గమనించినట్లయితే, సో ఇక్కడ 2 men 8 boys, ఇక్కడ 1 man 4 boys. చూడండి ఫ్రెండ్స్. సో 2 men 1 man అంటే సగం, 8 boys 4 boys అంటే ఇందులో సగం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో వీళ్ళ యొక్క టోటల్ సామర్థ్యం అనేది మనకి ఎంత 6. సో వీళ్ళు ఇక్కడ హాఫ్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరిది. సో 8 men, 1 man 4b మొత్తం వీళ్ళు 6 అయితే వీళ్ళు హాఫ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమవుతుంది 3 అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. సో 2 menకి సగం 1 man, 8 boysకి సగం 4. సో వీళ్ళందరూ మొత్తం కలిపి 6 అయితే వీళ్ళు ఇందులో హాఫ్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ఎఫిషియన్సీ కూడా, సామర్థ్యం కూడా ఆఫ్ అయిపోతుంది. సో నెక్స్ట్, సో వీళ్ళందరిది కలిపి 1 men 3 women 4 boys కలిపి మొత్తం 5 అయితే ఈ 3 women ఎంత అవుతుంది? 3 women 2 అవుతుంది. నెక్స్ట్ సేమ్ 3 women 2 సామర్థ్యం అయితే సేమ్ లాజిక్ 3 women ఎంత అవుతుంది? 3 women 2 అవుతుంది. సో వీళ్ళు అందరిది కలిపి 4 అవుతే సో 2 men ఏమవుతుంది? 2 men కూడా 2 అవుతుంది. సో మనకి 2 men కూడా 2 అవుతే, సో 2 menకి 2 అయితే 8 boysకి ఎంత వస్తుంది? సో ఇది మొత్తం వీళ్ళ మొత్తం 6, అందులో 2 menకి 2. సో 8 boysకి ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఇదే లాజిక్ ఫ్రెండ్స్, ఇందులో ఏమీ లేదు. సో ఇది ఒకటి క్లారిటీగా అర్థమైతే క్వశ్చన్ సింపుల్గా అర్థమైంది, సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో మన క్వశ్చన్లో ఏం అడిగాడంటే 5 men మరియు 12 boys కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అనేటువంటి క్వశ్చన్ని అడిగాడు. సో మనకి 5 men యొక్క సామర్థ్యం కావాలి. సో 2 menకి 2 అంటే 5 menకి ఎంత అవుతుంది? 5 అవుతుంది. ప్లస్ 12 boys. సో మనకి 8 boysకి 4 అంటే అందులో సగం. సో 12 boysకి ఎంత అవుతుంది? 6 అవుతుంది.
సో వీళ్ళ యొక్క సామర్థ్యం మొత్తం ఎంత 11. సో మనకు టోటల్ వర్క్ ఎంత 480. సో 480 డివైడెడ్ బై 11 ఎంత వస్తుంది? 11 4 44, 4 ఉంటుంది, 11 3 33, సో 7 మిగులుతుంది, 7/11. సో 43 7/11 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. చూసారా, అంత పెద్ద క్వశ్చన్కైనా సింపుల్గా లాజిక్ తెలిస్తే ఎంత సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఆ లాజిక్ తట్టాలంటే మాత్రం చాలా ప్రాక్టీస్ అవసరం. సో చూడండి, ఇక్కడ 3 + 2 5, 2 + 4 6, 2 + 2 4. సో అందరి ఎఫిషియన్సీలు మనం ఇక్కడ రాంగ్గా తీసుకుంటే ఇక్కడ రాంగ్ అవుతుంది. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. సో ఇది మనకి ఏమవుతుంది? 43 7/11 మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో 4 మంది పురుషులు మరియు 6 మంది స్త్రీలు ఒక పనిని 8 రోజుల్లో చేస్తారు. అదే పనిని 3 పురుషులు మరియు 7 మంది స్త్రీలు 10 రోజుల్లో చేస్తారు. అయినా 10 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో చేస్తారు? 4 men and 6 women can do a piece of work in 8 days. 3 men and 7 women can do it in 10 days. The number of days required by 10 women can do the work in. సో నేను ఈ క్వశ్చన్ని 2 మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మెథడ్ మనకి నేను నార్మల్గా ఎలా చేస్తారో అలా చేస్తాను. సో సెకండ్ మెథడ్లో షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో మనకి క్వశ్చన్లో ఏమొచ్చిందంటే 4 men మరియు 6 women ఒక వర్క్ని 8 డేస్లో చేశారు. సో నార్మల్గా అలా ఇంటూ 8 చేస్తారు. సో టోటల్ వర్క్ వీళ్ళు చేసిన మొత్తం వర్క్ ఇదే కాబట్టి సో నెక్స్ట్ కూడా 3 men and 7 women. సో 3 men plus 7 women can do it in 10 days. సో ఇందులో ఏం చేస్తారంటే సో మల్టిప్లై చేయండి. సో 8 4 32m plus 8 6 48. సో 30 men plus 10 7 70 women. సో మెన్ ఒక సైడు ఉమెన్ ఒక సైడ్ తీసుకురండి. ఏమవుతుంది? 32 30. సో 2 men ఈక్వల్ టు సో 2 women ఈక్వల్ టు 70 minus 48 అంటే 22 women ఉంటుంది. సో 2 1s 2 11s. సో మ్యాన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్స్ టు 11/1 అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే మనకు మ్యాన్ యొక్క సామర్థ్యం 11, ఉమెన్ యొక్క సామర్థ్యం 1. సో ఈ పార్ట్లో కానీ ఈ పార్ట్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. సో మన టోటల్ వర్క్ వస్తుంది. టోటల్ వర్క్ అనేది సో 3 into men అంటే 11 ప్లస్ 7 into 1 into 10 ఎంత అవుతుంది? సో 33 + 7 40 into 10 400. సో మనకి ఇది 400 అవుతుంది. సో మన క్వశ్చన్లో అడిగింది 10 women ఎన్ని రోజుల్లో చేస్తారు. సో మనకు టోటల్ వర్క్ ఎంత? 400 డివైడెడ్ బై 10 into ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 1 కాబట్టి 10 into 1 10 అవుతుంది. సో 10 1s 10 40s. సో మనకు ఆన్సర్ అనేది 40 days అవుతుంది. 10 ఉమెన్స్ సో 40 daysలో మొత్తం వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో అదే షార్ట్ కట్ మెథడ్లో అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. సో మన క్వశ్చన్లో వచ్చింది రాయండి. సో 4 men ప్లస్ 6 women ఒక వర్క్ని 8 daysలో కంప్లీట్ చేస్తారు. సో ఇదే వర్క్ని ప్లస్ 7 women 10 daysలో మనకు వర్క్ కంప్లీట్ చేస్తారు. సో మనకి టోటల్ వర్క్ కావాలి కాబట్టి మనం దీనికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే మనకి వస్తుంది 40 వస్తుంది. సో 40 అనేది సో మనకు 8లో 5 times పోతుంది, 10లో 4 times పోతుంది. సో మనకు అడిగింది ఈ క్వశ్చన్లో 10 women కాబట్టి ఇందులో నుంచి మ్యాన్స్ని నెగ్లెక్ట్ చేయాలి, అంటే మ్యాన్స్ని తీసేయండి. సో ఎలా తీసేయాలంటే సో ఇక్కడ 4 men ఉన్నారు, 3 men ఉన్నారు కదా. సో రెండింటిని ఈక్వల్ చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. సో దీన్ని 3తో మల్టిప్లై చేయాలి, దీన్ని 4తో మల్టిప్లై చేయండి. సో 3 4s 12 men, 4 is 12 men. సో 2 సపరేట్ అయితే మ్యాన్ క్యాన్సిల్ అయిపోతారు. సో నెక్స్ట్ ఇది 3 6 18 women, 4 7s 28. సో 28 నుంచి 8 పోతే ఎంత మిగులుతారు? 10 women మిగులుతారు. 10 women. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే సో మనం ఇప్పటి వరకు మెన్ ఉమెన్ని మల్టిప్లై చేసినాం. సో ఇప్పుడు వాటి సామర్థ్యాలను కూడా మల్టిప్లై చేయాలి. సో 3 into 5 15, 4 into 4 16. సో 16 minus 15 ఎంత అవుతుంది? 1 అవుతుంది.
సో ఇక్కడ మెన్ చేసాము, ఇక్కడ ఎఫిషియన్సీ అంటే 10 ఉమెన్స్ యొక్క సామర్థ్యం ఎంత 1. సో పర్ డే వీన్ 1 చేస్తే మొత్తం 40 ఉన్నాయి. సో ఏమవుతుంది డైరెక్ట్గా 40/1 అవుతే 40 డేస్లో మనకు 10 ఉమెన్ అటువంటి వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది డైరెక్ట్గా. 61 6 మంది పురుషులు మరియు 8 మంది బాలురు ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. అదే పనిని 26 మంది పురుషులు మరియు 8 మంది బాలురు 2 రోజుల్లో చేస్తారు. అయినా 15 మంది పురుషులు మరియు 20 మంది బాలురు 8 రోజుల్లో చేస్తారు. 6 men and 8 boys can do a piece of work in 10 days. 26 men and 48 boys can do it in 2 days. The number of days required by 15 men and 20 boys can do the work in. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 6 men మరియు 8 బాయ్స్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days. సో ఇదే వర్క్ని 26 men ప్లస్ 48 బాయ్స్ ఎన్ని రోజులు ఎలా చేశారు? 2 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయినా మనకి 15 men ప్లస్ 20 బాయ్స్ ఎన్ని రోజుల్లో చేస్తారు. సో మనకి ఇది క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం డైరెక్ట్గా దీనికి మల్టిప్లై చేసి సబ్స్ట్రాక్ట్ చేయడం ద్వారా కూడా చేయొచ్చు. అలా కాకుండా ఇంకా డైరెక్ట్గా చేయాలి అంటే చిన్న ట్రిక్ చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో మనకి 6 men ప్లస్ 8 బాయ్స్ కలిసి ఒక వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేశారు. సో దీన్ని పక్కకు పెట్టండి. మన క్వశ్చన్లో ఏమడిగాడంటే 15 men ప్లస్ 20 బాయ్స్. సో మనకి ఈ క్వశ్చన్లో ఎన్ని రోజులు చేస్తారనేది మనకు క్వశ్చన్. సో దీన్ని ఎలా చేయాలి అంటే జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు క్వశ్చన్లో 6 అనేది 6 × 2.5 ఎంత అవుతుంది? మనకు 15 వస్తుంది. అదే 8 × 2.5 చేసినా కూడా 20 వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇవి రెండు కూడా సేమ్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు, సేమ్ కారణాంకం వచ్చినప్పుడు ఇటు ఎంతైతే కారణాంకం వస్తుందో దాన్ని ఇటు మల్టిప్లై చేసి, అంటే గుణించాం కాబట్టి డేస్ని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. సో డివైడ్ చేయాలి. ఇటు మల్టిప్లై చేసినప్పుడు డేస్ని డివైడ్ చేయాలి. మనకి ఏమవుతుంది ఇప్పుడు? డైరెక్ట్గా 10 divided by 2.5 అవుతుంది. సో 2.5 అంటే 100/25. 25 1 25 4. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 4 days అవుతుంది. సో 15 men ప్లస్ 20 బాయ్స్ అందరూ కలిసి మొత్తం వర్క్ని 4 daysలో కంప్లీట్ చేస్తారు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది మీకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా 2.5 అని వేశారనుకుంటారు. సో ఒకవేళ మీకు మామూలుగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే డైరెక్ట్గా దీన్ని ఇలా చేసేస్తారు. సో ఒకవేళ మీకు 2.5 ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఏం లేదు. 15. మనం 6 నుంచి 15కి వస్తున్నాం కాబట్టి ఏం చేయాలంటే 15 divided by 6 వేయాలి. సో దీన్ని క్యాన్సిల్ చేయండి. 2 3s 3 2s 3 5s. సో 5/2 అంటే ఏమవుతుంది? 2.5 అవుతుంది. సో డైరెక్ట్గా 5/2తో మల్టిప్లై చేసినా మనకు సేమ్ 2.5 అవుతుంది. సో నేను మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను క్లారిటీ అర్థం కావడానికి. సో మనకి 9 men ప్లస్ 50. సో 9 men 15 women కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మనకి ఏమవుతుందంటే 12 men ప్లస్ 20 women కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్. సో మన క్వశ్చన్ డైరెక్ట్గా అలా వచ్చింది అనుకోండి. సో మనకి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కరెక్ట్గా తెలియదు. సో దీనికి ఎలా కనుక్కోవాలి అంటే సో 12 ఉంది కదండి. సో 12/9 ఎంత అవుతుంది? 3 3s 3 4s. సో డైరెక్ట్గా ఎలా మల్టిప్లై చేయండి. సో మనకేమవుతుంది? ఇంటూ 4/3. సో సేమ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ ఉండాలి. సో మనకేమవుతుంది? 20/15. సో 5 3s 5 4s సేమ్ ఇంటూ 4/3. సో ఇటు మల్టిప్లై చేసాం కాబట్టి ఇటు ఏం చేయాలి? డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఏమవుతుంది? సో 20 ఇంటూ 3/4 కాస్త 4/3 కాస్త 3/4 అవుతుంది. సో 4 1s 4 5s 5 × 3 ఎంత? 15 days. సో 9 men 15 women 20 daysలో కంప్లీట్ చేస్తే
2 men 20 women అనే వాళ్ళు 15 డేస్లో మనకు వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ మనకి 4/3 అండ్ 2.5 అనే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదా మనకు చక్రవడ్డీ అనేటువంటి చాప్టర్లో కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ చక్రవడ్డీ చాప్టర్ చెప్పుకునేటప్పుడు సో దీన్ని మరింతగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఏమవుతుంది 15 డేస్ ఆన్సర్ అవుతుంది. నెంబర్ 62, ఇద్దరు పురుషులు మరియు ముగ్గురు బాలరు ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. అదే పనిని నలుగురు పురుషులు 10 రోజుల్లో చేస్తారు. అయినా ముగ్గురు పురుషులు మరియు ముగ్గురు బాలరు ఎన్ని రోజుల్లో చేస్తారు? 2 men and 3 boys can do a piece of work in 10 days. 4 men can do it in 10 days. In how many days 3 men and 3 boys can do the same work in? సో మనకి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సో 2 men మరియు 3 boys కలిసి ఒక వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేశారు. సో ఇదే సేమ్ వర్క్ని 4 men అనే వ్యక్తి 10 డేస్లో కంప్లీట్ చేశారు. సో సేమ్ వర్క్ కాబట్టి సో చూడండి ఇద్దరు వీళ్ళందరూ కలిసి 10 డేస్లో చేశారు. 4 men కూడా 10 డేస్లో చేశారు. సో డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు అంటే సో 2 men ప్లస్ 3 boys యొక్క వీళ్ళిద్దరి సామర్థ్యం అనేది 4 పురుషులకు సమానమని రాసుకోవచ్చు. సో ఇందులో ఏమవుతుంది మెన్ ఒక సైడ్ తీసుకెళ్ళండి. సో 4 - 2 సో మనకు 2 men = 3 boys అవుతుంది. సో ఇది ఒక కండిషన్. సో మన క్వశ్చన్లో ఏం అడిగాడంటే సో 3 men and 3 boys. సో 3 men and 3 boys కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. సో మనకు 3 boys ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? ఈ 3 boys ఉన్నారు కదా, ఈ 3 boys ప్లేస్లో సేమ్ 3 boys ఉన్నారు. ఏం రాయొచ్చు? 2 men రాయొచ్చు. సో 3 men + 2 men 5 men అనే వ్యక్తులు మొత్తం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? సో మనకు 4 men 10 డేస్లో చేసినప్పుడు చూడండి 4 men 10 డేస్లో చేసినప్పుడు 5 men ఎన్ని రోజుల్లో చేస్తారు? సో 5 1s 5 2s సో 8. సో డైరెక్ట్గా మనకు ఆన్సర్ 8 వచ్చేస్తుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. 63, 20 మంది స్త్రీలు ఒక పనిని 16 రోజులలో చేస్తారు. 16 మంది పురుషులు అదే పనిని 15 రోజుల్లో చేస్తారు. అయినా ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ యొక్క సామర్థ్యాల నిష్పత్తి ఎంత? సో 20 men can do a work in 16 days. 16 men can complete the same work in 15 days. What is the ratio between the capacity of a man and a woman? సో ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా మనం చేయొచ్చు. సో మన క్వశ్చన్లో ఏమవుతుందంటే 20 women can do a work in 16 days. సో డైరెక్ట్గా రాసేయండి 20 women can do it in 16 days. సో ఇదే వర్క్ని 16 men can do that 15 days. సో ఇదే సేమ్ వర్క్ని 16 men 15 డేస్లో కంప్లీట్ చేశారన్నాడు. సో మనకు డైరెక్ట్గా ఉమెన్కి మ్యాన్కి మధ్య నిష్పత్తి అంటే సామర్థ్య నిష్పత్తి ఎంత అన్నాడు. సో డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది మనకు. సో 16 క్యాన్సల్. సో 5 3s 5 4s. సో మనకు అడిగింది ఏంటి? మ్యాన్ అండ్ ఉమెన్. సో మ్యాన్ బై ఉమెన్ ఏమవుతుంది? 4/3 ఆర్ 4:3 అవుతుంది. సో డైరెక్ట్గా మనకు ఆన్సర్ 4:3 వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 64, 10 మంది స్త్రీలు 7 రోజులలో చేసే పనిని 14 రోజులలో 10 మంది పిల్లలు చేయగలరు. సో 5 స్త్రీలు 10 మంది పిల్లలు కలిసి ఆ పనిని చేయడానికి పట్టే రోజులు. 10 women can complete a work in 7 days and 10 children take 14 days to complete the work. How many days will 5 women and 10 children take to complete the work? సో మనం ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా రేషియో మెథడ్లో చేద్దాం. సో మన క్వశ్చన్లో ఏమిచ్చారంటే 10 women కంప్లీట్ ఇన్ 7 days. సో మనకి 10 women ఒక వర్క్ని 7 డేస్లో కంప్లీట్ చేశారు. ఆర్ ఇంకోటి 10 చిల్డ్రన్ అని రాస్తున్నాను 14 డేస్లో కంప్లీట్ చేశారు. సో మనకి ఇదేమవుతుంది? టైం అవుతుంది. సో 7 1s 7 2s. సో మనకి ఎఫిషియన్సీ లేదా సామర్థ్యం ఆర్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? రివర్స్ 2:1 అవుతుంది. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే సో 10 women యొక్క కెపాసిటీ 10 women's 2, ఇక్కడ 10 childrenది కూడా
మనకు 1 అవుతుంది. సో మన క్వశ్చన్లో ఏమడిగాడు? సో 5 ఉమెన్ అండ్ 10 చిల్డ్రన్. సో మనకు 5 ఉమెన్ ప్లస్ 10 చిల్డ్రన్ మొత్తం వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? సో మనకి ఫస్ట్ టోటల్ వర్క్ తెలవాలి. సో టోటల్ వర్క్ ఏమవుతుంది? సో 10 ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 2 పర్ డే. పర్ డే 2 ఎఫిషియన్సీ తోటి 7 డేస్ చేశారు. అంటే 2 × 7 ఎంత అవుతుంది? టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 14 అవుతుంది. సో మనకు కావాల్సింది 5 ఉమెన్. సో 5 ఉమెన్ అంటే 10 ఉమెన్లో సగం. సో మనకి 10 ఉమెన్కి 2 అయితే 5 ఉమెన్కి ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 1 ప్లస్ 10 చిల్డ్రన్. 10 చిల్డ్రన్ మొత్తం ఎఫిషియన్సీ ఎంత? సామర్థ్యం 1. సో మనకు సేమ్ అడిగాడు కాబట్టి 1 + 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో డైరెక్ట్గా 14 టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో 2 1 = 2 7 = సో మనకి 7 డేస్లో 5 ఉమెన్ 10 చిల్డ్రన్ కలిపి 7 డేస్లో మనకు ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 65. సో 10 మంది పురుషులు 15 రోజుల్లో చేసే పనిని 15 మంది స్త్రీలు 12 రోజుల్లో చేస్తారు. అందరూ కలిసి చేసిన మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 10 men can complete a work in 15 days and 15 women can complete the same work in 12 days. If all the 10 men and 15 women work together, in how many days will the work get completed? సో మనకి క్వశ్చన్లో ఏమిచ్చాడంటే 10 men complete a work in 15 days and 15 women can complete a work in 12 days. సో మనకేం అడిగాడు? సో 10 men అందరూ కలిసి పని చేసినప్పుడు అంటే 10 men + 15 women. సో ఇద్దరు కలిసి పని చేస్తే 12 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకి క్వశ్చన్. సో మీకు కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా అర్థం కావాలి అంటే సో నేను 10 menని కూడా ఏ అనుకుంటున్నాను. సో ఈ 15 womenని కూడా బి అనుకుంటున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది? సో ఏ అనే వ్యక్తి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి అనే వ్యక్తి 12 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో 10 menని మనం ఏం రాయొచ్చు? ఏ ప్లస్ 15 women బి. ఇద్దరు కలిసి ఒక వర్క్ రోజుల్లో కంప్లీట్ చేస్తారు. సేమ్ మనకి స్టార్టింగ్ బేసిక్ మెథడ్. ఇప్పుడు ఏమవుతుంది? 3 4s 3 5s. సో మనకి ఏమవుతుంది? టైం అవుతుంది. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది? రివర్స్ అంటే ఇది 4:5 అవుతుంది. సో 4:5 అనేది మనకు ఏమవుతుంది? ఎఫిషియన్సీ లేదా సామర్థ్యం అవుతుంది. సో మన టోటల్ వర్క్ ఏమవుతుంది? సో 4 × 10 women. సో మన టోటల్ వర్క్ ఏమవుతుంది? నేను ఏ తీసుకుంటాను. సో 4 × 15. సో ఎంత అవుతుంది? 60. టోటల్ వర్క్ అనేది 60 అవుతుంది. సో ఇద్దరు కలిసి కంప్లీట్ చేయాలి కాబట్టి 60 డివైడెడ్ బై సో 5 + 4 9. సో 9 6 = 54. ఇంకా 6/9 ఉంటుంది. సో 3 2 = 3 3. సో 6 2/3. సో ఆల్ మెన్ అంటే 10 men and 50 women అందరూ కలిసి 6 2/3 డేస్లో మనకు టోటల్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 66. 6 రోజులలో 10 మంది పురుషులు 15 మంది స్త్రీలు కలిసి ఒక పనిని చేయగలరు. ఒక పురుషుడు మాత్రమే పనిచేస్తే అతనికి 100 రోజుల టైం పడుతుంది. ఆ పనికి ఒక స్త్రీ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? 10 men and 15 women together can complete a work in 6 days. It takes 100 days for one man alone to complete the same work. How many days will be required for one woman alone to complete the same work? సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 10 men ప్లస్ 15 women కలిసి ఒక పనిని 6 డేస్లో కంప్లీట్ చేశారు. సో ఇదే మొత్తం పనిని ఒక్క వ్యక్తి మాత్రమే చేస్తే సో అతనికి 100 days టైం పట్టింది. సో డైరెక్ట్ మనం రేషియో మెథడ్లో కనుక్కున్నాం. సో మనకి 2 50s 2 3s. సో మనకి ఇది ఏమవుతుంది? టైం అవుతుంది. సో సామర్థ్యం లేదా ఎఫిషియన్సీ ఏమవుతుంది? రివర్స్ అంటే 50:3 అవుతుంది. సో మనకి ఇది ఏమవుతుంది? సామర్థ్యం లేదా ఎఫిషియన్సీ అంటారు. సో దీని మీనింగ్, ఈ ఎఫిషియన్సీ మీనింగ్ ఏంటంటే 10 men and 15 women. సో వీళ్ళందరి యొక్క పర్ డే వర్క్ ఎంత అంటే 50 units. అంటే 10 men 15 women మొత్తం 25 members ఉన్నారు కదా. ఈ 25 members యొక్క పర్ డే ఒక్క రోజులో 15 hours వర్క్ చేస్తారు.
అదే ఒక్క మెన్ అంటే ఒక వ్యక్తి మాత్రమే ఒక్కరోజు చేసే పని ఎంత అంటే సో 3. సో మనకు టోటల్ వర్క్ ఏమవుతుంది? సో నేను ఒక వ్యక్తి తీసుకుంటాను. ఒక వ్యక్తి ఒక్కరోజు 3 యూనిట్స్ పని చేస్తే ఇతను మొత్తం 100 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో 3 × 100 ఎంత అవుతుంది? మనకి టోటల్ వర్క్ అనేది 300 అవుతుంది. సో ఈ టోటల్ 300 వర్క్ని ఒక స్త్రీ చేస్తే మాత్రమే ఎన్ని రోజులు పడుతుందో అది మనకు క్వశ్చన్. సో మనకి ఇది 300 అనేది టోటల్ వర్క్ అవుతుంది. సో మనకి 1 ఉమెన్ యొక్క సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ కావాలి. సో అలాగే అనుకుంటున్నామంటే సో ఒక వ్యక్తి పర్ డే 3 యూనిట్స్ చేస్తున్నాడు. అలాంటిది 10 మెన్ పర్ డే ఎన్ని చేస్తారు? 10 × 3 అంటే 30 చేస్తారు. అలాంటివి ఎన్ని చేశారు? 6 డేస్. పర్ డే 30 యూనిట్స్ వర్క్ చేస్తూ 10 డేస్ చేస్తే సో 10 మెన్ 10 మెన్ 6 డేస్లో ఎంత వర్క్ చేస్తారు? సో 10 × 3 30 × 6 ఎంత? 180. సో టోటల్ వర్క్ 300 నుంచి ఈ 180ని తీసేయండి. ఎంత ఉంటుంది? ఇంకా 120 ఉంటుంది. సో ఈ 120 వర్క్ని ఎవరు చేయాలి? 15 మెన్ చేయాలి, 50 ఉమెన్ చేయాలి. 15 ఉమెన్ చేయాలి ఎన్ని రోజులకి? 6 డేస్కి. సో 6 డేస్కి 120 అంటే బై 6 ఎంత వస్తుంది? సో 20. సో 15 ఉమెన్స్ పర్ డే ఎంత చేస్తున్నారు? 20 అంటే 15 ఉమెన్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 20. సో మనకి 1 ఉమెన్ ఏమవుతుంది? 1 ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 20/15. సో మన టోటల్ వర్క్ అనేది ఒక స్త్రీ చేయాలి. టోటల్ ఎంత? 300. సో 300 డివైడెడ్ బై 20. సో బై 15 అనేది ఎంత చేస్తే 15 ఇక్కడికి వస్తుంది. సో 21 0 కాన్సల్. సో 15 సో 15 × 15 225. సో ఒక స్త్రీ మాత్రమే వర్క్ చేస్తే మనకు వర్క్ అనేది 225 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సో నేను రావాల్సి వస్తుంది. ఒకవేళ మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైతే 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే సో డైరెక్ట్గా మీకు ఓరల్గా ఆన్సర్ క్వశ్చన్ అయిపోగానే ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 1 ఉమెన్ వర్క్ చేస్తే మొత్తం వర్క్ని 225 డేస్లో కంప్లీట్ చేస్తుంది. సో మనం ఇదే క్వశ్చన్ ఈ సెకండ్ మెథడ్ ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. అది ఎలాగంటే సో డైరెక్ట్గా 10 మెన్ ప్లస్ 15 ఉమెన్ 6 డేస్లో చేసే వర్క్ 1 మ్యాన్ అనే వ్యక్తి 100 డేస్లో కంప్లీట్ చేస్తాడు. డైరెక్ట్ ఏంటంటే మెన్ ఉమెన్ రేషియో వస్తుంది. సో 6 × 10 60 మెన్ ప్లస్ 90 ఉమెన్ ఈక్వల్ టు 100 మెన్. సో 100 - 60 40 m ఈజ్ ఈక్వల్స్ టు 90 ఉమెన్. సో 0 క్యాన్సిల్ అయితే మ్యాన్ బై ఉమెన్ రేషియో ఎంత అవుతుంది? మనకి 9/4 అవుతుంది. అంటే m ప్లేస్లో సో మనకి m ప్లేస్లో 9 రావాలి, ఉమెన్ ప్లేస్లో 4 రాయాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్స్ ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇటైనా కావాలండి ఇటైనా కానివ్వండి. సో మనకు అనేది టోటల్ వర్క్ అనేది వస్తుంది. సో టోటల్ వర్క్ నుంచి డైరెక్ట్గా ఉమెన్ 4తో భాగిస్తే మనకు ఆన్సర్ అలా కూడా వచ్చేస్తుంది. కాకపోతే సో ఇటువంటి కాన్సెప్ట్ నేర్చుకుంటే డైరెక్ట్గా నువ్వు ఆటోమేటిక్గా పెన్ అనేది పేపర్ పైన పెట్టాల్సి వస్తుంది. సో ఈ మోడల్ నేర్చుకున్నట్లయితే సో డైరెక్ట్గా నీకు మైండ్లోనే క్యాలిక్యులేషన్ మొత్తం అయిపోతుంది. సో యువర్ విష్ ఫ్రెండ్స్, మీరు ఏ మెథడ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 67. 3 పురుషులు 4 స్త్రీలు 6 బాలురు కలిసి 7 రోజులలో ఒక పనిని చేయగలరు. ఒక పురుషుడు చేసే పనికి రెట్టింపు పని స్త్రీ అతని పనిలో సగం పని బాలుడు చేయగలిగితే 7 రోజులు స్త్రీ మాత్రమే పని చేస్తే వారు ఎంతమంది అవసరం? సో 3 men 4 women and 6 children can complete a work in 7 days. A woman does double the work a man does and a child does half the work a man does. How many women alone can complete this work in 7 days? సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 3 men మరియు 4 women ప్లస్ 6 children. సో వీళ్ళందరూ కలిసి ఒక వర్క్ని 7 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇందులో మనకు డైరెక్ట్గా వాళ్ళ యొక్క సామర్థ్యాల నిష్పత్తి ఇచ్చాడు. అవి ఎలా ఉన్నాయంటే సో ఒక వ్యక్తి ఒక పని చేస్తే అంతకు డబుల్ పనిని ఒక స్త్రీ చేస్తుంది. కానీ ఒక పిల్లవాడు ఒక వ్యక్తి చేసే పనిలో సగం పనిని చేస్తున్నాడు.
సో డైరెక్ట్గా దీన్ని రేషియో రూపంలో రాసుకోవచ్చు. సో అది ఎలా అంటే, సో నేను ఏం రాస్తున్నా అంటే మ్యాన్ ఇస్ టు, సో మ్యాన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్, వీళ్ళ యొక్క రేషియో ఎలా ఉంటుంది అంటే, సో నేను 2 తీసుకుంటున్నాను ఎందుకంటే సో ఇందులో సగం పనిని చిల్డ్రన్ చేస్తున్నాడు కాబట్టి నేను డైరెక్ట్గా మ్యాన్ యొక్క రేషియోని పర్ డేని 2 యూనిట్స్ చేస్తున్నాను. సో ఉమెన్ అవుతుంది, సో ఒక వ్యక్తి రోజుకు 2 చాక్లెట్స్ తయారు చేస్తే సో డబుల్ చాక్లెట్స్ ఈమె తయారు చేస్తుంది, అంటే ఏమవుతుంది 4 అవుతుంది. సో పిల్లవాడు అనేవాడు సో మ్యాన్ చేసే దాంట్లో సగం చేస్తున్నాడు, అంటే ఎంత అవుతుంది, ఇది 1 అవుతుంది. సో ఒక మ్యాన్ యొక్క సామర్థ్యం 2, ఉమెన్ యొక్క సామర్థ్యం 4, చిల్డ్రన్ యొక్క సామర్థ్యం అనేది 1 అవుతుంది. సో మనకు టోటల్ వర్క్ కావాలి కాబట్టి సో డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా సో 3 × 2 ప్లస్ 4 × 4 16 ప్లస్ 1 × 6. సో అందరు కలిపి ఏం చేశారు, 7 డేస్ చేశారు. సో 6 + 6 12, 12 + 16 28, 28 × 7 అనేది మనకు టోటల్ వర్క్ అవుతుంది. సో మనకి మొత్తం వర్క్ అనేది 7 డేస్లో కంప్లీట్ కావాలి, అంటే పర్ డే కావాలి అంటే బై 7 చేయాలి. సో 7 ఉమెన్ కాబట్టి ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 4. సో 7 డేస్, ఈచ్ డే 4 యూనిట్స్, డైరెక్ట్ ఏమవుతుంది 7 క్యాన్సిల్ అవుతుంది, 4 1s 4 7s. సో మనకు 7 మెంబర్స్ అనేవి ఎక్కువగా అవసరం ఉంటుంది. సో ఒక వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ కావడానికి, సో 7 డేస్లో పూర్తి చేయడానికి మనకి ఎక్స్ట్రా ఎంతమంది కావాలి, 7 ఉమెన్స్ కావాలి. సో మనకు 7 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 68 ముగ్గురు పురుషులు 18 రోజుల్లో చేసే పని 6 మంది బాలలు 18 రోజుల్లో చేస్తారు. అయినా 4 బాలలు మరియు 4 పురుషులు కలిసి 8 రోజుల్లో చేస్తారు. 3 men can do a piece of work in 18 days and 6 children can do it in 18 days. In how many days 4 men and 4 children will complete it they working together? సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, సో డైరెక్ట్గా 3 men అనే ముగ్గురు వ్యక్తులు కూడా ఒక పనిని 18 డేస్లో కంప్లీట్ చేస్తారు, లేదా 6 చిల్డ్రన్ అనే వాళ్ళు కూడా ఒక పనిని 18 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో దీన్ని డైరెక్ట్గా 3 men or 6 children అని ఇవ్వకుండా విడివిడిగా కన్ఫ్యూజన్కి సేమ్ డేస్ ఇచ్చాడు. సో సేమ్ 18 డేస్, ఇది కూడా 18 డేస్, అంటే డైరెక్ట్గా మనకి ఏమర్థమవుతుందంటే డైరెక్ట్గా 3 men అనేవాళ్ళు 6 childrenకి చేసే పనికి ఈక్వల్ అవుతారు. సో మన క్వశ్చన్లో ఏమడిగారంటే 4 men + 4 children కలిపి ఇదే వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అనేటువంటి క్వశ్చన్ మనం అడిగాడు. సో మనకు ఇందులో నుంచి ఏమొస్తుందంటే డైరెక్ట్గా ఎఫిషియన్సీ 3 1s 3 2s, అంటే 1 man ఈజ్ ఈక్వల్స్ టు 2 చిల్డ్రన్కి ఈక్వల్, అంటే మ్యాన్ బై చిల్డ్రన్ వాల్యూ 2/1 వస్తుంది. సో మనకు టోటల్ వర్క్ కావాలి కాబట్టి టోటల్ వర్క్ ఏమవుతుంది, సో 3 men 18 days. సో 3 × men ఎంత 2 × 18 days. సో ఎంత అవుతుంది 3 2 6 6 18 మనకు 108 అవుతుంది. సో మనకు కావాల్సింది 4 men 4 children. సో మనకు మెన్ ఎంత 2, చిల్డ్రన్ ఎంత 1. సో 4 × 2 8 + 4 12. సో మనకు టోటల్ వర్క్ని 10 డివైడెడ్ బై మొత్తం 12 ఎంత అవుతుంది 9 days. సో 9 డేస్లో మనకు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది.